ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవిని ఎవరికిస్తారు అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ రేసులో సీనియర్లు పోటీ పడుతున్నారు. కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత 2014లో టీడీపీ హయాంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోడెల శివప్రసాద్కు స్పీకర్ పదవి ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను అమలు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. లేదంటే సామాజిక సమీకరణాలు పాటించి బీసీ, ఎస్సీలకు ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. లేకుంటే గతంలో స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్న నాదెండ్లకు మరోసారి అవకాశం కల్పిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, కార్తీక్, కొత్తగా ప్రభుత్వం ఏర్పడబోతుంది. అయితే ఈ ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారనేది ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సీనియర్లు అంతా కూడా క్యూ కడుతున్నారు. ఖచ్చితంగా స్పీకర్ పదవి మాకు ఇవ్వాలి, అంటే మంత్రి పదవి ఇవ్వాలి లేదా స్పీకర్ పదవి మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ముగ్గురు సీనియర్లు దీంట్లో పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి, వీళ్ళు ముగ్గురు కూడా స్పీకర్ పదవి వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు కూడా దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అభ్యర్థులే కావడంతో చంద్రబాబు వీళ్ళ ముగ్గురులో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా స్పీకర్ పదవి ఇస్తారంటూ టీడీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక పక్క 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కమ్మా సామాజిక వర్గానికి సంబంధించిన కోడెల శివప్రసాదరావుకు అప్పుడు స్పీకర్ గా చంద్రబాబు నామినేట్ చేశారు. ఇప్పుడు కూడా కమ్మా సామాజిక వర్గం నుంచి, అంటే ముగ్గురు సీనియర్లో చూసుకుంటే ఒకరు కాపు సామాజిక వర్గం, ఒకరు బీసీ సామాజిక వర్గం, ఒకరు కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. కాబట్టి మళ్ళీ బుచ్చయ్య చౌదరికి ఇచ్చి కమ్మా సామాజిక వర్గ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా, లేకపోతే బీసీ సామాజిక వర్గం నుంచి అయ్యన్న పత్రుడికి కానీ లేదా కాపు సామాజిక వర్గం నుంచి కళా వెంకటరావుకి ఇస్తారనేది అయితే పెద్ద చర్చ అయితే నడుస్తుంది. మరొక పక్క జనసేన నుంచి ఇప్పటికే 4 మంత్రి పదవులు ఇస్తారని పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక మంత్రి పదవిని తగ్గించి గతంలో అనుభవం ఉన్న నాదెండ్ల మనోహర్ కి అక్కడ స్పీకర్ గా అవకాశం కల్పిస్తారనే చర్చ కూడా మరో పక్క నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి సీనియర్లతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మాకు స్పీకర్ గా అవకాశం వస్తుందనే ఒక ఆలోచనలు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు దగ్గర ఫైర్ వీలు కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అసెంబ్లీ సెక్షన్ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఎవరనే దాంట్లో నిర్ణయం తీసుకుంటామంటే చంద్రబాబు ఇప్పటికే వచ్చిన వాళ్ళందరూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నా దృష్టిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ప్రస్తుతం పరిశీలిస్తున్నాను, తర్వాత మీ గురించి ఆలోచిస్తానంటూ కూడా కొంతమందికి చంద్రబాబు చెప్తున్నాడనే వార్తలు అయితే బయటకు వినిపిస్తున్న పరిస్థితుల్లో స్పీకర్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కార్తీక్, రైట్ సురేందర్.